So today we continue our study on all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈ రోజు కొనసాగిద్దాం. And we've been going through the Gospel of Matthew, and today we come to Matthew chapter 8 and verse 14. Matthew 8 verse 14. మత్తయి సువార్తను మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. Jesus had come to Peter's home and he saw his mother-in-law lying sick in bed with a fever. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి, And he touched her hand and the fever left her and she arose and waited on him. ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. This is a beautiful picture of what should be the result of the Lord touching us. I mean, apply this to your own life. యేసు ప్రభు మనల్ని ముట్టినప్పుడు దాని ఫలితం ఏమై ఉండాలి అని చూడటానికి ఇది ఎంతో గొప్ప సాదృశ్యము. దీన్ని మన జీవితాల్లోకి అన్వయించుకున్నట్లయితే, We're sick with sin. మనము కూడా పాపము అనే జబ్బుతో ఉన్నాం. And Jesus comes by and touches us and raises us up and delivers us from it. యేసుక్రీస్తు ప్రభు కూడా మన దగ్గరకు వచ్చి మనల్ని ముట్టి మనల్ని విడిపించి ఆయన లేపాడు. And it says as soon as she got up, she didn't wait. She immediately started serving him. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె లేచిన వెంటనే ఆయనకు ఉపచారం చేయసాగింది. That's a beautiful picture of how it should be whenever the Lord touches us. యేసు ప్రభు మనల్ని కూడా ఎప్పుడు ముట్టినా కానీ మనం కూడా చేయదగిన గొప్ప దృశ్యం ఇది. And raises us up from our sin or problems that we've been in. మనం ఉన్న సమస్యల్లో నుండి, మన పాపముల నుండి ఆయన మనల్ని లేవనెత్తినప్పుడు, When evening had come, the news went around that Jesus had come and had instantly healed. సాయంకాలం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి వెంటనే స్వస్థపరుస్తున్నాడు అనే వార్త అన్ని చోట్ల వ్యాపించింది. Peter's mother-in-law, the news went around and they brought to him many who were demon-possessed. పేతురు యొక్క అత్తని యేసు ప్రభు స్వస్థపరిచాడనే వార్త వెళ్ళిన కారణాన్ని బట్టి అనేక మంది దయ్యములు పట్టిన వారిని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చారు. And he cast out the spirits with a word and healed all who were ill. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. In order that what was spoken through Isaiah the prophet, verse 17, might be fulfilled, saying, He himself took our infirmities, carried away our diseases. 17వ వచనంలో చెప్పబడినట్లుగా, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరెను. Now there are a number of things we can learn here concerning what Jesus taught, not only, as I said, by his words, but by his life. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి బోధించారు అన్న దాన్ని బట్టి అనేక విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. కేవలం ఆయన మాటలను బట్టి కాదు, కానీ ఆయన జీవితాన్ని బట్టి కూడా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. It says here that they brought many to him, and if you look at the parallel passage of this incident in Luke's gospel, ఆయన ఎద్దుకు అనేకులను తీసుకుని వచ్చారు అని మనం చూస్తున్నాం. ఇదే సంఘటనను మరొక వాక్య భాగంలో చూసినట్లయితే లూకాసు వార్తలో, sometimes comparing scripture with scripture, you learn something which is not mentioned in one scripture. The same incident is repeated. కొన్నిసార్లు లేఖనాలని మరొక లేఖనాలతో పోల్చి చూసినప్పుడు ఒక చోట ప్రస్తావించిన విషయాలు మరొక చోట ప్రస్తావించబడతాయి. కాబట్టి ఇదే సంఘటనని మరొక చోట మనం చూసినట్లయితే In Luke 4 and verse 40, and there it says, లూకాసు వార్త 4వ అధ్యాయం 40వ వచనము అక్కడ ఈ విధంగా చెప్పబడింది, He laid his hands on every single one of them. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. There were many people brought. It says here that so many were brought who were demon-possessed and sick. అనేక మంది ఆయన ఎద్దుకు తీసుకొని రాబడ్డారు. వాళ్ళందరూ కూడా దయ్యములు పట్టిన వాళ్ళు, రోగులుగా ఉన్న వాళ్ళు. And instead of saying a mass prayer for all of them, it says he laid hands on each one individually. వాళ్ళందరికీ ఒకేసారి ఆయన ప్రార్థన చేయటం కాదు, కానీ ఒక్కొక్కరి మీద చేతులుంచి ఆయన ప్రార్థన చేశారు. That is because he wanted each person to feel that God was interested in each of them personally, that he gave them a personal touch. ఎందుకంటే అందులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు వారి యేళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాడు అని వాళ్ళు భావించాలని, అందువల్లనే ప్రతి ఒక్కరిని ఆయన ముట్టుకున్నాడు. And the other thing we notice here was, it was not
1% of them that were healed, like a lot of people who claim to be imitating Jesus' healing ministry. ఇక్కడ మనం గమనించే ఇంకొక విషయం ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో కేవలం 1% మంది మాత్రమే స్వస్థపరచడం కాదు. ఈనాడు అనేక మంది మేము యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను వెంబడిస్తున్నాము, మాకు స్వస్థవరం ఉందని చెప్పుకుంటారు. See, today, every single one was healed. He healed all. ALL. ఇక్కడ మనం చూసినట్లయితే అందులో ప్రతి వాడు కూడా స్వస్థపరచబడెను. ALL ఆల్ అంటే ప్రతి వాడు. Every single person who was sick was healed. అక్కడ రోగముతో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్వస్థపరచబడ్డారు. This is the ministry that we see that Jesus accomplished. యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చిన పరిచర్య ఇది. Why was that? Why is it we don't see that type of thing today? మరి ఎందుకు ఈనాడు అలాంటిది మనం చూడలేకపోతున్నాం? The principle is what we saw earlier. As you have believed, we have to acknowledge that Jesus had total faith. ఇక్కడ నియమం ఏంటంటే మనము విశ్వసించిన దాని ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా విశ్వసించారు. And none of us have the faith that he had. యేసు ప్రభువుకున్నంత విశ్వాసం మనలో ఎవరికి లేదు. We must be humble enough to acknowledge that. దాన్ని గుర్తించడానికి మనల్ని మనం తగ్గించుకోవాలి. I remember once I was called by a family to go and pray for their daughter who was sick. ఒకసారి ఒక కుటుంబం నన్ను ఆహ్వానించింది రోగిగా ఉన్న తన కుమార్తె గురించి ప్రార్థన చేయడానికి. And you know, the Bible says, I don't have a healing gift, but the Bible says that when someone calls an elder, James chapter 5 says, when someone calls an elder to pray for those who are sick, he should go. నాకు స్వస్థవరం లేదు, కానీ బైబిల్లో యాకోబు 5లో చెప్పినట్లుగా ఎవరైనా రోగులుగా ఉన్నట్లయితే సంఘ పెద్దను పిలవవలనని ఉంది. కాబట్టి దాని ప్రకారం నేను వెళ్ళాను. Anoint them with oil. నూనె రాచి వారికి ప్రార్థన చేయాలి. And pray, and there it says the prayer of faith will save the sick. విశ్వాస సహితమైన ఆ ప్రార్థన రోగులుగా ఉన్న వారిని స్వస్థపరుస్తుంది. So I went not as one who has a gift of healing, but as an elder, obeying that command in James chapter 5. నాకేదో స్వస్థవరం ఉందని నేను వెళ్ళలేదు, కానీ యాకోబు 5లో సంఘ పెద్దలను పిలవమని చెప్పినట్లుగా ఒక సంఘ పెద్దగా నేను అక్కడికి వెళ్ళాను. And when I went there, I saw this 16-year-old girl curled up in the bed, and they said that she was injured or had some head injury or something from birth. 16 సంవత్సరాల అమ్మాయి బెడ్ మీద పడుకొని ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఆమె పుట్టినప్పటి నుంచే తన తలలో సమస్య ఉందని చెప్పారు. And could not walk or talk or do anything. తాను చిన్నప్పటి నుండే నడవలేదు, మాట్లాడలేదు, ఏమీ చేసుకోలేదు. From childhood, curled up like that for 16 years, had to be fed and clothed and everything. 16 సంవత్సరాల నుండి ఆమె బెడ్ మీద ఆ విధంగానే ఉంటుంది. తనకి వస్త్రాలు మార్చాలి, ఆహారం తినిపించాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. And I said, hey brother, sister, I don't have the faith to make this person get up and walk. I might as well be honest with you. నేనేం చెప్పానంటే, సహోదరుడా, సహోదరి, ఈ బిడ్డను స్వస్థపరిచేంత విశ్వాసం నాకు లేదు. నేను నిజాయితీగా మీతో చెప్తున్నాను. And I said, I can pray that God will give you grace to look after this child, but I don't want to deceive you and make you feel that as soon as I pray, this girl is going to get up and walk who's never walked for 16 years. తనకు పరిచర్య చేయటానికి కావాల్సిన కృపను మీకు ఇవ్వాలని దేవుణ్ణి నేను అడగగలను, కానీ నేనేదో ప్రార్థన చేసిన వెంటనే తనకు స్వస్థత లభిస్తుందని మిమ్మల్ని నేనేమి మోసం చేయదలుచుకోలేదు. ఎందుకంటే 16 సంవత్సరాల నుండి తాను చేయలేంది ఇప్పుడు నేను ప్రార్థన చేసిన వెంటనే జరుగుతుందని నేను మీకు చెప్పట్లేదు. We must be honest and humble about the measure of gift we have and the measure of faith we have. And I also told them if Jesus himself were here, he would have made her walk immediately. మన విశ్వాస పరిమాణం ప్రకారం మనం నడుచుకోవాలి. మనకు ఇచ్చిన తలాంతు ప్రకారం మనం నడుచుకోవాలి. నేనేం చెప్పానంటే, ఒకవేళ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నట్లయితే ఆయన ప్రార్థన చేసిన వెంటనే తాను నడవగలిగేదే అని చెప్పాను. What is the difference? ఏంటి ఇక్కడ వ్యత్యాసం? Jesus had complete faith. There was no sin in his life. యేసు ప్రభువారు సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఆయన జీవితంలో ఎటువంటి పాపం లేదు. You know, so much of our problem is that our mind and our heart is polluted by sin. There's so many things in us which మన సమస్య ఏంటంటే మన మనసులు, మన హృదయాలు పాపంతో కలుషితం చేయబడ్డాయి. there could be selfishness, there could be pride, there could be an attachment to this material world.
మనలో అనేక విషయాలు మన స్వార్థం కావచ్చు, గర్వం కావచ్చు, ఈ భౌతిక సంబంధమైన వస్తువుల మీద ప్రేమ కావచ్చు, which Jesus was so completely detached. He was one who walked on earth as one who was totally heavenly. వీటన్నిటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో దూరంగా ఉన్నాడు. వాటన్నిటిని విడిచిపెట్టాడు. ఆయన ఒక పరసంబంధి వలె ఈ భూమి మీద నడుచుకున్నాడు. And so his word had authority. కాబట్టి ఆయన మాటకు అధికారం ఉంది. So we need to humble ourselves and acknowledge that we cannot do all that he did. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని ఆయన చేసిందంతా కూడా మనం చేయలేము అని ఒప్పుకోవాలి. But we can certainly live the way he taught us to live. కానీ మనల్ని ఏ విధంగా జీవించాలని ఆయన బోధించాడో ఆ ప్రకారం మనం జీవించగలము. There's no doubt about that, because that he gives us the provision for. అందులో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే దానికి ఆయనే సదుపాయాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. In other words, we can follow him in his life, but not necessarily in his ministry. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన జీవితాన్ని మనం వెంబడించవచ్చు, కానీ ఆయన పరిచర్యనే మనం అదే విధంగా చేయాల్సిన అవసరం లేదు. We need to distinguish between these two. ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. When Jesus said, "Follow me," నన్ను వెంబడించుడి అని యేసు ప్రభు చెప్పినప్పుడు, and like when Paul said in 1 Corinthians 11:1, "Follow me as I follow Christ." పౌలు 1 కొరింథీ 11:1లో చెప్పినట్లుగా నేను క్రీస్తును వెంబడించిన ప్రకారం మీరు నన్ను వెంబడించుడి అని చెప్పినలాగున, and in Philippians 3:17, "Brethren, follow us." ఫిలిప్పీ 3:17లో సహోదరులారా మమ్మల్ని వెంబడించండి, and follow those who have the same type of example as we have. మమ్మల్ని అనుసరించి నడుచుకుని వారి మాదిరిని మీరు అనుసరించుడి. There are examples today of people who are seeking to follow in Christ's footsteps. ఈనాడు కూడా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకునే వారి మాదిరులు మనం చూడవచ్చు. And when Jesus told us to follow him, he was not telling us to follow him in his ministry. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను వెంబడించుడి అని మనతో చెప్తున్నప్పుడు ఆయన పరిచర్యను వెంబడించమని కాదు ఆయన పిలిచేది. It's very, very important to understand that. దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. But in his life, we're to walk as Jesus walked, but we cannot serve with the same gifts that he had. ఆయన నడుచుకున్నట్లు మనం నడుచుకోవాలి, కానీ ఆయన సేవించినట్లు మనం సేవించలేము, ఎందుకంటే ఆయనకున్న తలాంతులు మనకు లేవు. He had all the gifts, but today the body of Christ is much larger. In him there was a complete body of Christ in one person. ఈనాడు క్రీస్తు యొక్క శరీరాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క శరీరం ఎంతో విస్తారంగా ఉంది, కానీ యేసు క్రీస్తు ప్రభువులో మానవునిగా మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క శరీరము ఆయనే. But now the gifts are distributed. కానీ ఇప్పుడు తలాంతులు విభజించి ఇవ్వబడ్డాయి. So none of you need feel condemned that when you pray for the sick, somebody is not healed. కాబట్టి మీరు ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు రోగుల కోసం వాళ్ళు స్వస్థత పొందినట్లయితే మీరు శిక్షా విధిలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. We can still walk as Jesus walked. So when Jesus was telling us to follow him, he was telling us to follow him in his life. We need to distinguish between life and ministry. కానీ ఆయన నడుచుకున్నట్లు మనం నడుచుకోవచ్చు, ఆయన జీవితాన్ని మనం వెంబడించవచ్చు, కానీ ఆయన పరిచర్యను కాదు. I mean, the clearest example of the fact that we cannot follow Jesus in his ministry is the fact that he died for the sins of the world. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను మనం వెంబడించలేము అన్నదానికి ఒక స్పష్టమైన గుర్తు ఏంటంటే సర్వలోక పాపం నిమిత్తం ఆయన మరణించాడు, అది మనం చేయలేము. Can we follow him in that ministry? Obviously not. ఆ పరిచర్యలో ఆయన మనం వెంబడించగలమా? వెంబడించలేము. Well, we can't follow him in any other ministry either. అదేవిధంగా ఏ పరిచర్యలో కూడా ఆయన పరిచర్యను మనం వెంబడించలేము. Not even in his healing all who are sick. We might as well acknowledge that limitation and be honest, because a lot of Christians are just being deceived. ఆయన రోగులందరినీ స్వస్థపరిచాడు, కానీ మనము ఆ విధంగా స్వస్థపరచలేము. కాబట్టి యథార్థంగా నిజాయితీగా మనం ఒప్పుకోవాలి క్రైస్తవులుగా. By being told that we can do everything that Jesus did. అనేక మంది క్రైస్తవులు మోసపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు చేసినంత మనం కూడా చేయొచ్చని వాళ్ళు వినటం ద్వారా. In his life, yes, we can overcome sin as he did. కానీ ఆయన జీవితాన్ని మనం వెంబడించవచ్చు, ఆయన పాపాన్ని జయించినట్లుగా మనం కూడా జయించవచ్చు. But not in his ministry. కానీ ఆయన పరిచర్యలో ఆయన మనం వెంబడించలేము. And that's the honest truth, and anyone who gives another impression is actually trying to deceive you. అదే యథార్థమైన సత్యము. దీనికి వేరుగా ఎవరైనా మీకు వేరే చెప్తున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని మోసగిస్తున్నారు. So I mentioned that in passing here. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి నేను ప్రస్తావించాను ఈ విషయాన్ని. And the other thing I want you to notice here is in Matthew 8:17. మత్తయి సువార్త 8:17లో మరొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, It says,
when Jesus healed all who were sick here in verse 16, ఇక్కడ 16వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ స్వస్థపరిచిన తర్వాత something was fulfilled right there. అక్కడే ఒక విషయం నెరవేర్చబడింది. If we don't read scripture exactly, we can misquote it. లేఖనాన్ని మనం సరిగా చదవనట్లయితే మనం దాన్ని అపార్థం చేసుకుంటాం. And very often preachers misquote this verse 17, as I will just point out to you. తరచుగా అనేక మంది బోధకులు 17వ వచనాన్ని తప్పుగా ప్రస్తావిస్తూ ఉంటారు. Verse 17 says, the prophecy of Isaiah, saying he himself took our infirmities and carried away our diseases, was fulfilled. 17వ వచనం ఏం చెప్తుందంటే, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది ఏంటి అంటే, ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరెను. Now many people apply that to the cross and say, on the cross he took our infirmities and carried away our diseases, and that it was fulfilled there. చాలా మంది ఏం చెప్తారంటే, ఇది సిలువలో జరిగింది, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం పొందినప్పుడు ఆయన మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించెను, అప్పుడే నెరవేర్చబడిందని చెప్తారు. Well, is that what scripture says? No. కానీ లేఖనాల్లో అదే చెప్పబడిందా? కాదు. We must follow scripture exactly. మనము లేఖనాలను ఖచ్చితంగా వెంబడించాలి. The prophecy from Isaiah 53, even though a number of things in Isaiah 53 do relate to the cross. యెషయా 53వ అధ్యాయంలో అనేకమైన ప్రవచనాలు సిలువకు సంబంధించినవైనా సరే, it's very important to understand that. Perhaps we should turn back to Isaiah 53 and check, and I will just show you something so that we don't believe a false teaching. కాబట్టి దీన్ని మనం ఒకసారి చూడటం మంచిది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న వచనాలను మనం చూద్దాము. ఆ విధంగా మనము తప్పుడు బోధనను బట్టి మోసగించకుండా ఉండటానికి. If you don't understand the truth, you can get into bondage. సత్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనం బంధకాల్లో ఉంటాం. But if you do understand the truth, it will set you free. కానీ మీరు సత్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. See, Isaiah 53 says, యెషయా 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, he grew up before him like a tender shoot, verse 2. That was not on the cross. That was in Nazareth. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అది సిలువలో జరిగింది కాదు, నజరేతులో జరిగింది. And he was despised and forsaken of men, verse 3. That was throughout his life. It was not on the cross. 3వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు తృణీకరింపబడిన వాడును, మనుషుల వలన విసర్జింపబడిన వాడును. అది కేవలం సిలువలో మాత్రమే జరిగింది కాదు, తన జీవితం అంతా అలానే జరిగింది. He was a man of sorrows, acquainted with grief throughout his life. ఆయన వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, మనుషులు చూడనొల్లని వాడిగా ఉండెను. అది కేవలం సిలువలో జరిగింది మాత్రమే కాదు, తన జీవితం అంతా అలానే జరిగింది. Men hid their face, he was despised and we did not esteem him. So all of Isaiah 53 is not relating to the cross. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతుమే. ఇవన్నీ మనం చూసినట్లయితే అవి కేవలం సిలువలో మాత్రమే జరిగింది కాదు, తన జీవితం అంతా అలానే జరిగింది. Some of it is relating to other aspects of his life. కొన్ని మనం చూసినట్లయితే తన జీవితంలో వేరే భాగం గురించి ప్రస్తావించడం జరిగింది. He was oppressed and he was afflicted, did not open his mouth. That was not on the cross. ఆయన మొత్తబడిన వాడిగాను, దేవుని వల్ల బాధింపబడిన వాడిగాను ఉన్నాడు. ఆయన్ను తన నోరు మెదపలేదు. అది కేవలం సిలువలో జరిగింది మాత్రమే కాదు. That was when he was being tried in court, and many verses like that. ఆయన కోర్టు ఎదుట హాజరుపరిచినప్పుడు ఆ విధంగా జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే అనేక సంఘటనలు జరిగాయి ఆయన జీవితంలో. In the same way, this verse, he himself took our infirmities and carried away our diseases, which is here in verse 17 of Matthew 8. అదేవిధంగా మత్తయి 8:17లో మనం చూసినట్లుగా ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను, which is a quotation from Isaiah 53 verse 4. యెషయా గ్రంథం 53:4 నుండి ప్రస్తావించిన వాక్య భాగం ఇది. That was not fulfilled on the cross. Like I said, everything in Isaiah 53 was not fulfilled on the cross. ఈ మాట సిలువలో నెరవేర్చబడింది కాదు. ఇంతకు ముందు నేను చూపించినట్లుగా యెషయా గ్రంథం 53లో ఉన్న వచనాలన్నీ సిలువలోనే నెరవేర్చబడలేదు. Some parts were fulfilled at other times in his life. కొన్ని వచనాలు మనం చూసినట్లయితే ఆయన జీవితంలో వేరే సంఘటనలో వేరే చోట్ల నెరవేర్చబడ్డాయి. And this is one of those verses that was fulfilled at another time. ఈ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే మరొకసారి మరొక సందర్భంలో ఇది నెరవేర్చబడింది. There is no verse that says that Christ took our sicknesses with him on the cross, even though that's a very popular belief, particularly in Pentecostal charismatic circles. యేసుక్రీస్తు ప్రభువారు మన రోగములన్నింటినీ సిలువలో తీసుకువెళ్ళాడు అనే వాక్య భాగం ఎక్కడా కూడా లేదు. పెంతికోస్తులు, కరిస్మాటిక్స్ ఎంతో
ప్రఖ్యాతిగా నమ్మే సిద్ధాంతం ఇది. But look through scripture and see if you can find it anywhere in the New Testament. It's not there. కానీ క్రొత్త నిబంధనలో ఏ లేఖనాన్నైనా మీరు చూడండి, ఎక్కడైనా ఉంటుందేమో, ఎక్కడ ఉండదు అది. It's amazing how many Christians believe things which are not written in scripture just because they've been brainwashed by some preacher. కాబట్టి లేఖనాల్లో రాయబడిన విషయాల్ని అనేక మంది క్రైస్తవులు నమ్ముతూ ఉంటారు. ఇదంతా ఆశ్చర్యం, ఎందుకంటే ఎవరో ఒకరు బ్రెయిన్ వాష్ చేయటం ద్వారా వాళ్ళు నమ్ముతూ ఉంటారు దీన్ని. Let's read scripture exactly. లేఖనాలను మనం ఖచ్చితంగా చదవాలి. When does the New Testament say that this Old Testament verse, He Himself took our infirmities and carried away our diseases, when was that fulfilled? Years before Jesus went to Calvary. కాబట్టి ఈ పాత నిబంధనలో ఉన్న వచనము యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఇప్పుడు అది నెరవేర్చబడెను అని ఎప్పుడు చెప్పబడింది? యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలోకి వెళ్ళకముందు అనేక సంవత్సరాల క్రితమే ఇది ప్రస్తావించారు. Here in Matthew 8, when He healed all that were sick, this scripture was fulfilled. Right there. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన వారందరినీ స్వస్థపరిచిన తర్వాత ఈ వాక్య భాగము నెరవేరెను అని రాయబడి ఉంది. That He took our infirmities and carried away our diseases. And what is it referring to? ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. ఏంటి దీని అర్థం? It's not referring to His taking our sicknesses on the cross. It's referring to the fact that here were a whole lot of people who were sick and He took it away. మన రోగములన్నిటినీ ఆయన తీసుకొని సిలువలోకి వెళ్ళాడని కాదు, అనేక మంది రోగములతో వచ్చారు, ఆ రోగముల నుండి ఆయన వారిని విడిపించాడు. He took away their sicknesses and their infirmities. వారి బలహీనతలను వ్యాధులను ఆయన తొలగించాడు. He carried them away and they were all healed. That is the fulfillment of this verse. ఆ రోగములను వ్యాధుల్ని బలహీనతలను ఆయన తీసివేశాడు కాబట్టి వాళ్ళందరూ స్వస్థపరిచారు. ఈ వచనం యొక్క అర్థం అదే. So does that mean that we cannot pray for healing? అంటే మరి దీని అర్థం మనం స్వస్థత గురించి ప్రార్థన చేయకూడదా? Of course we can pray for healing. We can pray for anything that will help us to serve God better. మనం స్వస్థత గురించి ప్రార్థన చేయొచ్చు, మనం దేని గురించి అయినా ప్రార్థన చేయొచ్చు. దేవునికి మరి ఎక్కువగా శ్రేష్టమైన రీతిలో మనం సేవ చేయడానికి ఉపయోగపడే దేని గురించి అయినా ప్రార్థన చేయొచ్చు. I myself pray for healing every time I'm sick. నాకు రోగం వచ్చిన ప్రతిసారి కూడా స్వస్థత గురించి నేను ప్రార్థన చేస్తాను. And I found many times God has healed me. అనేక సార్లు నేను కనుగొన్నాను దేవుడు నన్ను స్వస్థపరిచినట్లుగా. So it doesn't mean that we will have perfect health. It doesn't mean that when you're 70 years old you'll have the health of a 25-year-old. Certainly not. అంటే మనం ఎప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉంటామని కాదు. నీకు 70 సంవత్సరాల వయసు వచ్చినా కానీ 25 సంవత్సరాల వయసు ఉన్నట్లాగా ఉంటామని కాదు. But we can ask God for healing. But the point is this: I cannot ask God to take away every single sickness in the same way that I can ask Him to take away every single sin. స్వస్థత గురించి అడగొచ్చు, కానీ అక్కడ ప్రశ్న ఏంటంటే ప్రతి పాపము నుంచి విడిపించమని దేవుణ్ణి మనం అడిగినట్లుగా ఖచ్చితంగా అదే విధంగా ప్రతి రోగం నుంచి విడిపించమని మనం అడగలేము. It's very important to understand that, దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యం. because there's so much confusion on that. Christ died for our sins is a very clear teaching in Scripture. ఎందుకంటే ఈ విషయంలో ఎంతో కలవరం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క ప్రతి పాపం నుండి ఆయన మరణించారు అన్నది బైబిల్లో లేఖనాల్లో ఎంతో స్పష్టంగా ఉంది. And there is no verse that says Christ died for all our sicknesses. If there were such a verse, then we would have every right to ask the Lord to take away every single sickness. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రతి రోగము గురించి మరణించాడని ఎక్కడా ఉండదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే మనం ప్రభువుని అడగొచ్చు ప్రతి రోగము నుండి విడిపించమని. And by sickness I mean poor vision. I wouldn't be wearing glasses then. ఇక్కడ ప్రతి రోగము అంటే కనీసం నా కళ్ళజోడు కూడా ఉండకుండా మంచి దృష్టి కలిగి ఉండటం. Or loss of hair. That's another type of sickness. లేకపోతే వెంట్రుకలు ఊడిపోవటం, అది ఒక రకమైన జబ్బు. None of us would be bald. We have to be honest అప్పుడు మనలో ఎవరు బట్టతల కలిగి ఉండం. and real. A lot of Christians don't love the truth, and that's why God allows them to be deceived. కాబట్టి ఈ విషయంలో మనం యథార్థంగా ఉండాలి. అనేక మంది క్రైస్తవులు సత్యాన్ని ప్రేమించరు కాబట్టి వాళ్ళు మోసగించబడుతూ ఉంటారు. I want you to know the truth in this area so that you don't get fooled. ఈ విషయంలో మీరు సత్యాన్ని ప్రేమించాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా మీరు మోసపోకుండా ఉండాలని. Now I'll tell you why this is important. ఇది ఎందుకు ప్రాముఖ్యమో నేను చెప్తాను. Supposing you were to tell a non-Christian, Christ can take away all your sins
and he can heal all your sickness. ఒకవేళ ఒక క్రైస్తవేతరుడి దగ్గరికి మీరు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు మీ ప్రతి పాపాన్ని తీసివేస్తారు, అదేవిధంగా ప్రతి రోగాన్ని కూడా తీసివేస్తారు అని నువ్వు చెప్పాల్సి వస్తే, And you have scriptural support for the first statement, but no scriptural support for the second one. మొదటి విషయంలో మనం చూసినట్లయితే దానికి సంబంధించిన లేఖనాలు ఉన్నాయి. రెండో విషయానికి సంబంధించి ఎక్కడ లేఖనాల్లో లేదు. But you've heard it popularly preached, so you preach that to the non-Christian. కాబట్టి అందరూ దాన్ని చెప్తున్నారని నువ్వు కూడా దాన్ని నమ్మి క్రైస్తవేతరులకు చెప్తున్నావు. And this non-Christian who knows nothing about the Bible believes you. ఆ క్రైస్తవేతరుడికి బైబిల్ గురించి ఏం తెలియదు కాబట్టి నువ్వు చెప్పింది నమ్మాడు. He says, okay, what should I do? సరే నేనేం చేయాలని అడుగుతాడు. You say, ask Christ to forgive you. Turn from your sin. Ask him to forgive you. And he does that. నీ పాపముల నుండి తిరిగి నిన్ను క్షమించమని ప్రభువును అడుగు అని నువ్వు చెప్పినప్పుడు ఆ విధంగా ఆ వ్యక్తి చేస్తాడు. Receive him as your savior. He does that. యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించమని నువ్వు చెప్పినప్పుడు ఆయన చేస్తాడు. And you tell him on the basis of God's word, your sins are blotted out. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ పాపములన్నీ తుడిచివేయబడ్డాయని నువ్వు చెప్తావు. If we confess our sins, he's faithful and just to forgive us all our sins. మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ప్రతి పాపం నుండి మనల్ని క్షమిస్తాడు. And you assure him your sins are forgiven. నీ పాపాలు క్షమించబడ్డాయని నువ్వు నిశ్చయంగా చెప్పవచ్చు ఆ వ్యక్తికి. And then you tell him, now Christ died also for your sicknesses. ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తితో చెప్తావు, క్రీస్తు ప్రతి రోగము గురించి కూడా మరణించాడని నువ్వు చెప్తావు. Well, he says, I've got some serious sicknesses in my body. నా దేహంలో ఎంతో తీవ్రమైన వ్యాధి ఉందని చెప్తాడు. And he says, pray for it. I've got cancer, he says. I've got tuberculosis. నాకు క్యాన్సర్ ఉంది, టీబీ ఉంది అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు Pray for it. ప్రార్థన చేయమని చెప్తావు. The same way, just like you prayed for sickness. And he says, Lord, take away my sicknesses. ఓ ప్రభువా నా వ్యాధుల్ని తీసివేయమని నువ్వు ప్రార్థన చేయమని చెప్తావు. I believe you. నేను నమ్ముతున్నాను ప్రభువా. With the same faith that he had for Christ to take away his sins, he believes to take away his disease. యేసుక్రీస్తు ప్రభువారు తన పాపములను తీసివేస్తాడు అనే విశ్వాసంతోనే యేసుక్రీస్తు ప్రభువారు నా రోగములను కూడా తీసివేస్తాడు అదే విధమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు. And you've already told him that sin is a greater problem than sickness. నువ్వు ఇప్పటికే చెప్పావు రోగం కంటే కూడా పాపం అనేది చాలా తీవ్రమైందని. And if Jesus can take care of the bigger problem, he can sure take care of the smaller one. యేసుక్రీస్తు ప్రభువారు అంత పెద్ద సమస్యనే తొలగించినప్పుడు ఈ చిన్న సమస్యను తొలగించలేడా? Now he goes away believing you that his sins are forgiven, and you probably also told him to believe that his sicknesses are healed. కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి ఆ వ్యక్తి నమ్ముతాడు తన పాపాలు క్షమించబడ్డాయని. అదేవిధంగా నువ్వు చెప్పావు కాబట్టి తన రోగములు కూడా తీసివేయబడతాయని నమ్మి ఇంటికి వెళ్తాడు. He goes to a doctor a week later and the doctor says your cancer is worse. ఆ తర్వాత ఆయన డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు నీ క్యాన్సర్ ఇంకా తీవ్రంగా ఉంది అని చెప్పినప్పుడు What's he going to think about your gospel? అప్పుడు నువ్వు చెప్పిన సువార్త గురించి ఆయన ఏమనుకుంటాడు? He's going to say, this guy fooled me. ఈ వ్యక్తి నన్ను మోసం చేశాడు అనుకుంటాడు. He said that Christ would take away my sickness. He hasn't. యేసుక్రీస్తు ప్రభువు నా రోగములను తీసివేస్తాడని చెప్పాడు, మరి ఏం జరగలేదేంటి? And so he says, perhaps he hasn't even taken away my sin. అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే రోగములే కాదు పాపములు కూడా తీసివేయబడలేదు అనుకుంటాడు. Because if he cannot take away the smaller problem like a sickness, ఈ రోగాన్ని ఆయన తీసివేయలేకపోతే how do I know he's taken away the bigger problem like my sin? ఇంకా తీవ్రమైన సమస్య నా పాపాన్ని ఆయన ఏ విధంగా తీసివేయగలడు అనుకుంటాడు. You see how this type of preaching is bringing a lot of confusion and deceiving people. చూడండి, ఇలాంటి బోధలు చేయటం ద్వారా అనేక మంది కలవరానికి గురి చేసి అనేక మందిని మోసం చేస్తూ ఉన్నాయి. And it's that type of deception I want to deliver you from. ఇలాంటి మోసం నుండి మిమ్మల్ని నేను విడిపించాలనుకుంటున్నాను. And you should spread that message to others. ఈ సందేశాన్ని మీరు ఇతరులకు కూడా చెప్పాలి. And that is, don't try to have faith for something Scripture has not promised. లేఖనాల్లో ఏదైతే వాగ్దానం చేయబడలేదో దానికి సంబంధించి మనం విశ్వసించకూడదు. Look for a promise. ఎప్పుడు వాగ్దానం కోసం మనం చూడాలి. And when you find a promise, see if that applies to you. Is it something Jesus did on the cross? This verse particularly. ఒకవేళ వాగ్దానాన్ని మీరు చూసినట్లయితే అది నిజంగా నీకు అన్వయించబడుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేశారా? ఇప్పుడు మనం చూసినట్లుగా ఈ వచనం లాగా. Surely he himself took our infirmities and carried away our diseases. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. Where was it fulfilled? It was fulfilled when he was physically on earth healing some people. ఎప్పుడు ఇది నెరవేర్చబడింది? ఆయన భౌతికంగా భూమి మీద ఉన్నప్పుడు
కొంతమంది మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడినప్పుడు అప్పుడు నెరవేర్చబడింది. Like as I said, we can ask God for our needs. My God shall supply all your need according to his riches and glory by Christ Jesus. This is a specific promise, Philippians 4:19. మనము ఏ అవసరం గురించి అయినా దేవునికి ప్రార్థన చేయవచ్చు. ఫిలిప్పి 4:19లో పౌలు చెప్పినట్లుగా, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. He doesn't say that he'll give me all that I want. We got to read scripture carefully. నా కోరికలన్నీ ఆయన తీరుస్తాడు అని లేఖనాల్లో లేదు, కానీ లేఖనాలను మనము జాగ్రత్తగా చదవాలి. Philippians 4:19 says, my God will supply all your need. ఫిలిప్పి 4:19లో ఏం చెప్పబడిందంటే, నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరాన్ని తీర్చును. Now there are a lot of things which we think are our need and God doesn't think so. అనేక విషయాలు మనకు అవసరం అని మనం అనుకుంటాం, కానీ దేవుడు అనుకోడు. It's just like little children. When little children come to their father and say, Dad, I need this. చిన్నపిల్లలు వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి ఏమంటారంటే, నాన్న నాకు ఇది కావాలని అడుగుతారు. Dad will say, you don't need that, you want it. అప్పుడు తండ్రి ఏం చెప్తాడంటే, అది నీ అవసరం కాదు, నీ కోరిక అది. But I don't think you need it, so I'm not going to give it to you. కాబట్టి ఇప్పుడు నీకు అవసరం లేదు అది, కాబట్టి నేను ఇవ్వను. You know, a good father does not give his children everything they ask for. ఒక మంచి తండ్రి ఎలా ఉంటాడంటే, పిల్లలు అడిగిన ప్రతిదీ ఏమి ఇవ్వడు. Only a foolish father would give his children everything he asked for. బుద్ధి లేని తండ్రులే ఆ విధంగా పిల్లలు ఏది అడిగినా ఇస్తారు. Sometimes we give our children some painful things like an injection కొన్నిసార్లు పిల్లలకి మనము బాధాకరమైనవి కూడా ఇస్తాము, ఇంజెక్షన్ లాంటివి, or surgery, which is extremely painful. లేకపోతే ఒక శస్త్రచికిత్స చేపిస్తాము, అది కూడా ఎంతో బాధతో కూడి ఉంటుంది. Necessary for them. They don't want it, but they need it. అది వాళ్ళకి అవసరము, వాళ్ళ కోరిక కాదు అది, కానీ వాళ్ళకి అవసరం అది. That's how a good father is. The child can't understand why in the world I should go through surgery or take this painful injection, but the dad says you need it. ఒక మంచి తండ్రి అలా ఉంటాడు. ఆ చిన్న బిడ్డకి తెలియదు నేను ఎందుకు ఆపరేషన్ చేయించుకోవాలి, నేను ఎందుకు ఇంజెక్షన్ తీసుకోవాలని, కానీ తండ్రికి తెలుసు అది అవసరమని. So God is like that. He's a loving father and we are children. We don't know sometimes what's good for us. దేవుడు కూడా ప్రేమ గల తండ్రి వల్లే ఉంటాడు. మనం చిన్నపిల్ల వల్లే, మనకి ఏం అవసరమో కూడా మనకు తెలియదు అనేక సార్లు. God has promised to give us everything we need. And where he sees that I need healing because it will further his purposes and is for my greater good, he will always heal me. మన ప్రతి అవసరాన్ని తీరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి తెలుసు నాకు స్వస్థత ఎక్కడ అవసరమో, అది నిజంగా దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నట్లయితే, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన విషయంలో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా చేస్తాడు. But where he sees it's not that necessary, he may not. కానీ అక్కడ అంత అవసరం లేదు అని దేవుడు చూసినప్పుడు ఆయన చేయకపోవచ్చు. You know, I've discovered in that God allows me to go through certain difficulties on earth ఈ భూమి మీద నేను కొన్ని కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళాను, దేవుడు అనుమతించాడు. so that I can understand the difficulties other people are going through. ఆ విధంగా ఇతరులు ఎలాంటి కష్టమైన పరిస్థితులు వెళ్తారో నాకు అర్థమైంది. If by prayer we can escape every problem, every difficulty, every sickness, every trial, కానీ మనం ప్రార్థన ద్వారా ప్రతి రోగం గురించి, ప్రతి కష్టమైన పరిస్థితి గురించి, ప్రతి ఇబ్బంది గురించి మనము వాటి గుండా వెళ్లకుండా బయటపడినట్లయితే, it will be very difficult for us to have compassion on other people who have to go through those things. ఇతరులు అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద కనికరం మనం చూపించలేము. I remember some years ago when I was in the middle of a conference, I was speaking to young people. కొన్ని సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది, నేను ఒక కాన్ఫరెన్స్ మధ్యలో ఉన్నాను, యవనస్తులతో మాట్లాడుతున్నాను. And I had to change my train ticket and I had to go to the railway station to do that. This was going back more than 40 years ago. 40 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. నేను ట్రైన్ టికెట్ మార్చుకోవడానికి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. And I prayed and I said, Lord, please make sure the queue there is short so that I don't have to waste a long time there. ప్రభువా, అక్కడ నేను ఎక్కువ సమయం వ్యర్థం చేసుకోకుండా క్యూ చిన్నగా ఉండేటట్లు సహాయం చేయమని నేను ప్రార్థన చేశాను. And when I went there, the queue was so long, it was going outside the station. I had to stand in the sun for quite a while before I reached the counter to change my ticket. కానీ నేను అక్కడ చూసినట్లయితే ఆ క్యూ ఎంతో పెద్దగా ఉండి అసలు నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళటానికి చాలాసేపు నేను ఎండలో నిలబడాల్సి వచ్చింది ఆ ట్రైన్ టికెట్ మార్చుకోవటానికి. And I came back. I was young. I was just in my late 20s. And I said, Lord, why didn't you answer my prayer? అప్పుడు నేను ఎంత యవనస్తుడిగా ఉన్నాను, నా వయసు 20లో ఉన్నప్పుడు, ప్రభువా ఎందుకు నా ప్రార్థనకి మీరు జవాబు ఇవ్వలేదని నేను అడిగాను.
And I got a word from the Lord the time that really I've never forgotten. అప్పుడు దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు, నిజంగా అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. And that was, the Lord said, if I deliver you from all the problems that your fellow countrymen face, you will never be able to empathize with them. You will never be able to understand what they go through. కాబట్టి నీ దేశంలో ఉన్న ఇతరులు ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో అది నువ్వు వెళ్లకుండా నేను నిన్ను విడిపించినట్లయితే వాళ్ళ ఏళ్ల నువ్వు సానుభూతి చూపించలేవు, వాళ్ళ ఏళ్ల నువ్వు కనికరం చూపించలేవు అని దేవుడు నాతో చెప్పాడు. There are many prayers that I will answer of yours, but there are some things I will not answer because I want you to experience what others go through so that you don't find deliverance just by prayer, and how in the midst of that suffering or difficulty you still know how to trust me and thank me. నీ అనేక ప్రార్థనలు నేను జవాబిస్తాను, కానీ కొన్ని ప్రార్థనలకు నేను జవాబు ఇవ్వను. ఎందుకంటే ఆ పరిస్థితిలో గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నేను నీకు సహాయం చేస్తాను. ఆ విధంగా నీకు ఒక అనుభవం వస్తుంది ఆ సమస్యల గుండా వెళ్తున్నప్పుడు ఇతరులు ఏ విధంగా వెళ్తున్నారు అని. That was a lesson I've never forgotten. ఆ పాఠాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. When I've traveled in crowded trains and faced other difficulties that we face here in India, బాగా జనాలు గుంపులుగా ఉన్న రైల్లో నేను ప్రయాణించాను. భారతదేశంలో ఇతరులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో వాటన్నిటి కూడా నేను వెళ్ళాను. I say, Lord, thank you. I can understand what other people are going through. ఓ ప్రభువా, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇతరులు వెళ్ళే సమస్యల గుండా నేను కూడా వెళ్ళినందుకు వందనాలు. And therefore I can sympathize with them. ఆ విధంగా నేను వారి ఏళ్ల సానుభూతి చూపించగలను. So remember that if God hasn't healed your sickness, or God doesn't solve some problem of yours, it's because He wants you to, some physical problem I mean. దేవుడు ఒకవేళ నీ రోగము నయం చేయకపోయినా లేక ఏదైనా ఒక సమస్యను, భౌతిక సంబంధమైన సమస్యను ఆయన తీర్చకపోయినా, He wants you to understand what other people in your country go through so that you can have a more sympathetic way in which you can approach them in ministering to them. కాబట్టి నీ దేశంలో ఉన్న ఇతరులు ఎలాంటి సమస్యలు గుండా వెళ్తున్నారో నీకు అప్పుడు అర్థమవుతుంది. ఆ విధంగా వాళ్ళ ఏళ్లను సానుభూతి చూపించి వారిని సేవించవచ్చు. But when it comes to sin, the word of God is clear. కానీ పాపం విషయానికి వచ్చేసరికి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది. Absolutely clear. Every sin which you confess will be forgiven immediately. There's no delay in that. నువ్వు ఒప్పుకున్న ప్రతి పాపము కూడా వెంటనే, ఆలస్యం లేకుండా వెంటనే క్షమించబడుతుంది. When you pray for sickness, sometimes the Lord may take a little time to heal it, but when it comes to sin, past sin, the forgiveness is immediate. కానీ నువ్వు రోగము గురించి స్వస్థపరచమని ప్రార్థన చేసినప్పుడు కొంత సమయం తర్వాత అయినా దేవుడు స్వస్థపరచొచ్చేమో, కానీ నీ గత పాపముల గురించి నువ్వు ఒప్పుకున్నప్పుడు వెంటనే దేవుడు క్షమిస్తాడు. And when it comes to overcoming sin, Romans 6:14 is very clear. Sin will not rule over you. కానీ పాపాన్ని జయించే విషయంలోకి వచ్చేసరికి రోమా 6:14 కూడా ఎంతో స్పష్టంగా ఉంది. పాపము నీ మీద ప్రభుత్వము చేయనేరదు. And that we can claim. దాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు. So if we don't understand the distinction between that which God will do immediately and that which God may do slowly, or that which God may not do. కాబట్టి దేవుడు వెంటనే చేసేదానికి, దేవుడు వెంటనే చేయకుండా కొంచెం ఆలస్యం చేయొచ్చు, లేకపోతే అసలు చేయకుండా ఉండొచ్చు. ఈ రెంటి మధ్య నీకు వ్యత్యాసం తెలియనట్లయితే We can get confused in whether God answers prayer or not. దేవుడు ప్రార్థనకి జవాబిస్తున్నాడా లేదా అనే ఒక కలవరం వస్తుంది. I always say that God answers every prayer. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే దేవుడు ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు. But like the traffic lights that we see at traffic junctions, sometimes it's red. God says no. ఇది ఎలా ఉంటుందంటే జంక్షన్స్ లో మనం చూసే ట్రాఫిక్ లైట్ల వల్లే ఉంటుంది. కొన్నిసార్లు ఎర్ర లైట్ పడి వద్దు అన్నట్లుగా ఉంటుంది. It is an answer, అది కూడా జవాబే, but the answer is no. కానీ ఇది వద్దు అని దేవుని దగ్గర నుంచి వస్తుంది. Sometimes it's orange or yellow. కొన్నిసార్లు ఆరెంజ్ రంగులో ఉండే లైట్ పడుతుంది. And then God is saying, wait. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నా అంటే కొంత సమయం వేచి ఉండు. Not yet. I'll give it to you. నేను నీకు ఇస్తాను, కానీ ఇప్పుడే కాదు. And sometimes it is green. కొన్నిసార్లు అది ఆకుపచ్చ రంగులో పడినట్లుగా ఉంటుంది. Yes, you can have it right now. నువ్వు ఇప్పుడే దాన్ని పొందవచ్చు. So remember the traffic lights when you think of God answering prayer.
కాబట్టి దేవుడు ప్రార్థనకి జవాబు ఎలా ఇస్తాడు అని మీకు అనిపించినప్పుడు ట్రాఫిక్ లైట్లను జ్ఞాపకం చేసుకోండి. Every prayer is answered. God's traffic lights are always working. ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది. దేవుని యొక్క ట్రాఫిక్ లైట్లు ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉంటాయి. But don't think that when he says no, he didn't answer. He did answer. కానీ ఆయన కాదు అని చెప్పినప్పుడు ఆయన జవాబు ఇవ్వలేదని నువ్వు చెప్పొద్దు. అది కూడా జవాబే. If my little son came and asked me for something and I said, no, son, I can't give it to you. బాలుడైనా నా కుమారుడు నా దగ్గరకు వచ్చి ఏదైనా కావాలని అడిగినప్పుడు నేను నీకు ఇవ్వను అని నేను చెప్తే, He can't say, Dad didn't give me an answer. Dad did give me an answer, but the answer was no. మా నాన్న నాకు జవాబు ఇవ్వలేదు అని చెప్పకూడదు. ఎందుకంటే మా నాన్న జవాబు ఇచ్చాడు. అదేంటంటే నేను ఇవ్వను అని చెప్పాడు. So remember this, that God answers every prayer. Sometimes the answer is yes. Sometimes the answer is wait. Sometimes the answer is no. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎప్పుడు ప్రార్థనలకు జవాబిస్తాడు. కొన్నిసార్లు ఆయన అవునని చెప్తాడు, కొన్నిసార్లు వేచి ఉండమని చెప్తాడు, కొన్నిసార్లు కాదు అని చెప్తాడు. But when it comes to sin, his answer is always yes. కానీ పాపం విషయానికి వచ్చేసరికి ఆయన ఎప్పుడు కూడా వెంటనే క్షమిస్తాడు, అవును అని చెప్తాడు. Always yes, because Christ came to the world to save us from sin. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారంటే మన పాపముల నుండి రక్షించడానికే. It's very important for me to emphasize this, the distinction between Christ, what he came for, and what he does. He blesses us in many ways, but there are things that he's promised to do immediately, certain other things. కాబట్టి దీన్ని నేను నొక్కి చెప్పడం ఎంతో ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? ఆయన వెంటనే మన పాపములను క్షమిస్తాడు, కానీ మనల్ని ఆయన ఆశీర్వదిస్తుంటాడు, మనకి కొన్ని ఇస్తూ ఉంటాడు, కానీ ఆయన కొన్ని ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. ఈ రెంటి మధ్య వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. Which he does as a matter of his goodness. God is a good God. దేవుడు మంచివాడు కాబట్టి కొన్ని మేళ్ళు మనకు చేస్తూ ఉంటాడు. He makes the sun to rise on the evil and on the good. He makes the rain to fall on the just and the unjust. కాబట్టి మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన సూర్యకాంతినిస్తూ ఉన్నాడు. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. There are many things that God does even for unbelievers. అవిశ్వాసుల కోసం కూడా దేవుడు అనేకమైన మేళ్లు చేస్తూ ఉంటాడు. For example, Cornelius. కొర్నేలీని మనం చూసినట్లయితే He was a total unconverted military man, and yet it says his prayers God heard. ఆయన మార్పు చెందని ఒక సైన్యంలో పనిచేస్తున్న వ్యక్తి అయినా కానీ ఆయన ప్రార్థన చేసిన దేవుడు విన్నాడు. But when it comes to forgiveness of sins and being a child of God, there is absolutely no doubt in the teaching of Scripture. కానీ పాప క్షమాపణ విషయానికి వచ్చేసరికి దేవుని బిడ్డలంగా మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. లేఖనాల్లో ఎంతో స్పష్టంగా అది రాయబడి ఉంది. So I wanted to emphasize this so that we don't get into any confusion. If you equate sickness with sin, like a lot of Christians seek to do, కాబట్టి నేను ఎందుకు నొక్కి చెప్తున్నానంటే ఈ రెంటి మధ్య వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. పాపం విషయంలో, రోగం విషయంలో ఆ రెండింటిని సమానంగా చేసి అనేక మంది చెప్తూ ఉంటారు. we'll find confusion in our mind when we find, why is this prayer not being answered? Or for example, prayer for material things. ఈ రెండింటిని సమానం చేసి మనం చూసినప్పుడు మనం ఎంత కలవరపడుతూ ఉంటాం మన మనసుల్లో, ఎందుకు దీనికి జవాబు రాలేదు అని. A lot of people pray for houses and lands and cars and భౌతిక సంబంధమైన విషయాల గురించి కూడా అనేక మంది ప్రార్థన చేస్తుంటారు. ఇళ్ల గురించి, స్థలాల గురించి, కార్ల గురించి, all types of things. We can certainly ask for them. వాటన్నిటి గురించి మనం నిశ్చయంగా అడగొచ్చు. I always say you can ask God for anything, anything under the sun. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే దేవుణ్ణి ఈ సూర్యుని క్రింద ఉన్న విషయాలు ఏదైనా అడగొచ్చు, provided you conclude your prayer with, but Father, not as I will, but as thou wilt. If you can conclude your prayer with that sentence, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని నువ్వు ఆ ప్రార్థనని ముగించినట్లయితే నువ్వు ఏదైనా అడగొచ్చు దేవుణ్ణి. not as I will, but as thou wilt, you can ask for anything. నా చిత్తము కాదు ప్రభువా నీ చిత్తమే అని చెప్పి నువ్వు ఏదైనా అడగొచ్చు ప్రభుని. Because some things are not God's will. What we think is good for us may not be good for us. మనకి మంచివి అని మనం అనుకున్నవి అవి మనకు మంచివి కాకపోవచ్చు. Freedom from sin, forgiveness of sin is always good for us. 100% of the time that he will always do. 100% ఎల్లప్పుడూ కూడా దేవుడు వాటికి జవాబిస్తూ ఉంటాడు. But a lot of other things which we think are good for us may not be the best for us. కానీ అనేక ఇతర విషయాలు మనకి మంచివి అని మనం అనుకున్నవి అవి మనకి శ్రేష్టమైనవి కాకపోవచ్చు. This is the way to understand the truth of Scripture in a proper way. లేఖనాల్లో ఉన్న సత్యాన్ని సరిగా అర్థం చేసుకునే విధానం ఇది. We'll continue in our study at the next session. మన అధ్యయనమును తర్వాత సెషన్లో మనం కొనసాగిద్దాం.